విజయవాడలో డైనమిక్ లీడర్ ఆయన. సార్ ఏం చెప్తారు సార్ ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్రజలకి? ఈ సభ ఎన్నికల శంఖారావం. ఎందుకంటే 4 సంవత్సరాల 8 నెలల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అవినీతిలో కూరుకుపోయింది. అలాగే సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, విపరీతమైనటువంటి అవినీతితో ఈ రాష్ట్రం అల్లాడిపోతా ఉంది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర పూర్వ వైభోగం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ 3200 కిలోమీటర్ల పాదయాత్ర యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకొని నవశకం యువగళం అని టైటిల్తో ఈ రోజున ఇక్కడ ఉత్తరాంధ్ర సభ పెడతాం. సార్ ముఖ్యంగా ఒక పర్పస్ తో స్టార్ట్ చేశారు యువగలం. ఆ పర్పస్ సాల్వ్ చేశారా సార్? మీ పర్పస్ అనుకున్నారా? మీరు చేసింది నెరవేరింది అనుకుంటున్నారా? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్పస్ అనేది ప్రజల్ని కలపడమే పర్పస్. అది 3200 కిలోమీటర్లు పాదయాత్ర, లక్షల మందిని ప్రజల్ని కలవటమే పర్పస్. అది వాళ్ళ సాధక బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని రేపు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా దాన్ని పరిష్కారం చేస్తామనేదే పర్పస్. కాబట్టి ఖచ్చితంగా అన్నీ కూడా పర్పస్ నెరవేరింది. 3200 కిలోమీటర్ల పాదయాత్ర ఇంతవరకు రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. ఆల్ టైమ్ రికార్డు. సార్ గత నాయకులు కలిసిన కార్యకర్తలు కలగట్లేదు, జనసేన టీడీపీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ సభ ద్వారా ఏదైనా చెప్పబోతున్నారా సార్? ఎన్నికలు సకాలంగా వెళ్తారు, ఇప్పుడే చెప్పున్నారు. ఇంకేం చెప్తారు కార్యకర్తలకు? ఏం చెప్తారు అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి క్యాడరు ఆటోమేటిక్గా అందరూ కలవాల్సిందే. అది 2 పార్టీల శ్రేణులు కలిసే వెళ్తారు. ఇప్పటికి కలిసిపోయి రాబోయే ఎన్నికల్లో కలిసే పోటీ. పోటీ చేస్తారు సార్ ఈసారి? నేను విజయవాడ సెంట్రల్ చేస్తున్నారా? ఎలా ఉండబోతుంది సార్? గట్టిగా కాంపిటీషన్ మీకు చెక్కు పెట్టడానికి చాలా రాజకీయ వ్యూహాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అంటూ చెప్తా ఉంది. ఎన్ని చేసినా సెంట్రల్ నియోజకవర్గం మళ్ళా తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. రాజధాని అంశం అనేది టీడీపీ ప్లస్ అవబోతుందా మైనస్ అవబోతుందా? రాజధాని అంశం అనేది ఏ స్టాండ్ తీసుకున్నారు? మాది జనసేన పార్టీ ఒకటే స్టాండ్. 1 స్టేట్ 1 క్యాపిటల్, దట్ ఈస్ అమరావతి. ఎన్ని సీట్లు గెలబోతున్నారు టీడీపీ 24 సంబంధించి? మీ కూటమి ఎన్ని సీట్లు గెలబోతుందంటే ఏం చెప్తారు? 150+. 100%. గిఫ్ట్ ఇవ్వబోతున్నారా సార్? ఖచ్చితంగా